చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లాలో మహిళా హత్య ఘటనపై సీఎంకు డీజీపీ వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. త్వరలో పోలీసు యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమన్న సీఎం చంద్రబాబు మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో దారుణ హత్య జరిగింది. బహిర్భూమికి వెళ్లిన 21 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చారు. గుర్తు తెలియని వ్యక్తుల దురాఘాతం సంచలనం సృష్టించింది. పోలీసులు డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. హత్యకు గురైన మహిళా కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను హోంమంత్రి ఆదేశించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనం అందరం కూడా చూసాం. నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది. అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న, ప్రాణాలు తీస్తున్న విధానం కూడా ఇంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది కూడా. ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చలవిడితనం, గంజాయి విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు, మానభంగాలు చేశారు, అత్యాచారాలు చేశారు, అన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళా అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. భూమికని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ 5:45కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడుండటం, అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూసారంటే ఏ తల్లిదండ్రులు కూడా